హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో మనం వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేయండి. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మష్రూమ్ రాక్. ఇది వచ్చేసి ఈ ప్లేస్ మనకి గచ్చిబౌలి దాటిన తర్వాత లింగంపల్లికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం. సో ఇది ఒక రెస్ట్రిక్టెడ్ జోన్. మీరైతే ట్రెస్ పాసింగ్ చేసి అంటే పర్మిషన్ లేకుండా అయితే మీరు లోపలికి వెళ్ళకూడదు అనమాట. ఇన్ కేస్ మీరు గోడలు దూకే కానీ లేకపోతే అక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ని సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా మీరు కనుక దాటినట్టయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరైతే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఈ మష్రూమ్ రాక్ వెళ్ళడానికి నేనైతే ఆల్మోస్ట్ 3 అటెంప్ట్స్ చేశాను. అయితే 3 టైమ్స్ వాళ్ళైతే రెస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఈ 4th అటెంప్ట్లో నేనైతే పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఈ మష్రూమ్ రాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. గమనిస్తున్నారు కదా, మీరు చూసిన జస్ట్ 1% ఆఫ్ ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో అంత పెద్దదనమాట. అండ్ వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది క్యాంపస్ లోపలైతే. ఫైనల్గా ఈ మష్రూమ్ రాక్ యొక్క ఫస్ట్ వ్యూ అయితే దొరికింది ఈ రోడ్ పై నుండి. అండ్ మొత్తం వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మొత్తం వర్షం పడే మాదిరిగా. అండ్ సెక్యూరిటీ గార్డ్ అయితే మన కార్ని ఈ క్యాంపస్ పక్కన ఉన్నటువంటి పార్కింగ్ లాట్లో పార్క్ చేసి వెళ్ళమని చెప్పారు. మొత్తానికి అయితే లాస్ట్ 3 years నుండి మష్రూమ్ రాక్ విజిట్ చేయాలని చూస్తుండే, కానీ మనకి లోపలికి యాక్సెస్ అయితే దొరకలేదు. సో ఇవాళ షూటింగ్ రేంజ్ ప్రోగ్రామ్ నందుకు ఇక్కడ షూటింగ్ రేంజ్ నుండి మా ఫ్రెండ్ ఒకరు పార్టిసిపేట్ చేస్తుంటే మేము చూడడానికి వచ్చాము. అక్కడ నుండి మనకి ఇది చూడడానికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అసలు టోటల్గా మొత్తం కొండలు గుట్టలు. ఒరిజినల్ హైదరాబాద్ ఎలా ఉండేది ఒకప్పుడు బిఫోర్ ద బూమ్ ఆఫ్ ఐటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం కూడా మనకి క్యాంపస్ లోపల నెమళ్ళు అన్నీ కూడా చాలానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట అక్కడికి వెళ్ళే దారి ఓవరాల్గా. లాస్ట్ టైం మనము అక్కడ నుండి ర్యాబిట్, వావ్ ర్యాబిట్ కదా అది, హెయిర్. సో లాస్ట్ టైం వచ్చేసి మనం యాక్చువల్గా అక్కడ కనిపిస్తున్న టవర్స్ దగ్గర నుండి వచ్చాము. అయితే సెక్యూరిటీ మనకి యాక్సెస్ డినై చేశారు. అండ్ సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి వస్తున్నాం. మనం వచ్చాము, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ దూరంగా కనిపిస్తున్నదే మష్రూమ్ రాక్. సో ఇక్కడ ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఆ పాయింట్లో ఆ ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నది అంతా కూడా టోటల్గా మనకి స్టేడియం అనమాట, గచ్చిబౌలి స్టేడియం. అండ్ ఆ వెనకలు కనిపిస్తున్నది మొత్తం కూడా అవి అపార్ట్మెంట్స్. ఇక్కడ ఈ టవర్ కనిపిస్తున్న రోడ్ మొత్తం కూడా మనకి ఐఎస్బి క్యాంపస్ రోడ్. గమనిస్తున్నారా నెమల్. ఇంకా మొత్తానికి అయితే మనకి ఎండాకాలం పోయి వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఎస్పెషల్గా ఈ క్యాంపస్ ఇంత గ్రీనరీగా ఉండడానికి కారణము రీసెంట్గా పడ్డ వర్షాలే. ఈ వర్షాల వల్ల ఇక్కడ మొత్తం కూడా పొదలు, ఈ గ్రీనరీ అంతా కూడా బాగా ఎక్కువగా అయిపోయి మనం వెళ్ళే దారి మొత్తం కూడా చాలా చిన్నగా అయిపోయిందనమాట. అయితే ఇలా ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు మీరైతే ఖచ్చితంగా షూస్ అయితే వేసుకోండి, చెప్పులతో అయితే రాకండి. అండ్ మీరు ట్రెక్కింగ్కి కంఫర్టబుల్గా ఉండే ఫుల్ లెంత్ జీన్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకోండి, ఎందుకంటే పాములు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు ఇవి. మొత్తానికి మనమైతే మష్రూమ్ రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మష్రూమ్ రాక్ యొక్క సైడ్ వ్యూ అనమాట. అండ్ ఇది సిటీ మొత్తం కూడా ఇక్కడ మీరు ఒక లుక్ వేయచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్స్ అవన్నీ. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ నెమళ్ళు, అలాగే తర్వాత ర్యాబిట్స్ అండ్ ఒక నక్క అయితే కనిపించింది చిన్నది. ఇలా మష్రూమ్ రాక్ కింద అయితే ఇలా ఉంటుందన్నమాట చుట్టూ. అక్కడ ఒక నిచ్చెన కూడా వేశారు. ఆ నిచ్చెన పట్టుకొని మనం అయితే పైకి ఎక్కాలి. వెళ్దాం పదండి. వస్తుంది మీకు ఐసిఐసిఐ టవర్స్, అది మొత్తం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అండ్ ఇది మొత్తం కూడా ఐఎస్బి క్యాంపస్ బ్యాక్ రోడ్. అండ్ ఇదంతా కూడా ఈ గ్రీనరీ కనిపిస్తుంది మొత్తం కూడా రెస్ట్రిక్టెడ్ జోన్ ఆఫ్ హెచ్సియు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నది గచ్చిబౌలి స్టేడియం అండ్ మన హెచ్సియు క్యాంపస్ రోడ్. ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి మసీద్ బండ అండ్ దూరంగా ఉన్నాయి లింగంపల్లి. సో ఈ మష్రూమ్ రాక్ ఎలా నిలబడింది, ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది గమనిస్తే కనుక ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఈ రాక్ మొత్తం కూడా టోటల్గా ఇలా 2 రాళ్ళ పైన నిలబడింది. సో దీన్ని దూరం నుండి చూస్తే కనుక మనకి సేమ్ మష్రూమ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది చాలా ఫేమస్ స్పాట్. సన్ రైజ్కి సన్సెట్కి క్యాంపస్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇది ఎంత ఫేమస్. చూస్తున్నారు కదా, అక్కడ 2 నెమళ్ళు అయితే ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో అయితే 2 హెలిప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు క్యాంపస్లో దిగాలనుకుంటే ఆ హెలిప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు.
చూసారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ నిచ్చెన్ని మనం ఎక్కి పైకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడైతే దిగేసాను. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను రిటర్న్. ఇంకా నేనైతే రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇలా పక్కన ఉన్నటువంటి పొదల్లో శబ్దం అయితే వచ్చింది. నేను ఏంటని చూసరికి అక్కడ ఉన్నటువంటి ఒక నెమలి మన శబ్దం విని పారిపోతుందన్నమాట. అయితే వెదర్ చాలా బాగుంది కదా, ఏమన్నా వర్షానికి ఏమైనా డాన్స్ వేస్తుందేమో అనుకున్నా. డాన్స్ లేదు, ఏం లేదు. అది మనల్ని చూసి ఇంకా వెంటనే పారిపోయింది అలా చాలా ఫాస్ట్గా. సో ఈ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే యాక్చువల్గా. సో అది చాలా హ్యాపీగా ఉంది ఈ నెమళ్ళు అవన్నీ చూసి, ఆ అరుపులన్నీ విని. ఇంకా మొత్తానికి అయితే నేను మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్, ఇది యూనివర్సిటీ లోపల ఈ బ్లాక్ అంతా కూడా. సో దీనికి అప్రోచ్ రోడ్ కూడా వేస్తున్నారు. ఇంకా నేనైతే మన కార్ తీసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినట్టుగా షూటింగ్ రేంజ్కి అయితే వెళ్ళబోతున్నాను, ఇలా ఈ డబల్ రోడ్లో. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది.